స్తుతించుట మానెను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నీవు చేయున్నది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. నీవు చేయున్నది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే. అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. వాక్య కార్యక్రమాన్ని మనం ఊహించుకున్నాం. తదుపరి ఆరాధన క్రమంలో తదుపరి గౌరవం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి వాటి పట్టణముగా కీర్తనల గ్రంథము ఈ దిన వాక్య పట్టణము కీర్తనల గ్రంథము 36వ కీర్తన భాగము మొదటి నుండి 12 వచనాలు కీర్తనగా మనం చదువుతున్నాం. 36 మొదటి నుండి 12 వచనాలు. లేచి నిలబడి వాటి వాదాన్ని చదువుకుందాం. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె కలుగుతున్నది. వారి దృష్టి ఎంత దేవుని భయము బొత్తిగా లేదు. వారి నోటి మాటలు పాపములకును కపటములకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది, నీ సత్య సందర్భము అంతరిక్షము నంటుచున్నది. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరుడు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ యొక్క జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము.
గర్విష్ఠుల పాదములను నా మీదికి రానియకము, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను పారదోలనీయకము. అయ్యో, పాపం చేయవారు అక్కడ పడినవారు, లేవలేకుండా వారు పరదవేదని ఉన్నారు. ప్రార్థన చేసుకుని పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా నాయన, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు ప్రభువా, స్తుతులు నాయన. నీ కుమారుడు రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామములు ప్రభువా, మమ్మల్ని ఈ దిన ఆరాధన కార్యక్రమంలోనికి నడిపించినందుకే నీకు స్తోత్రములు అయ్యా. గడిచిన జూన్ మాసం అంతటిలో మీ కాపుదల మాతో ఉంచారు. ఈ జూలై మాసము మొదటి పునరుద్ధార దినములు మీ యొక్క సత్య ఆరాధన క్రమంలో ప్రభువా మేము పాలు పంపులు పొందుకొని నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించి ప్రభు పాత్రలను ప్రభువా, మమ్మల్ని మేము సరిచేసుకున్నట్టుకు మీరు ఇచ్చిన వేదికను బట్టి, సమయాన్ని బట్టి, స్థలమును బట్టి తీసుకుంటున్నాం. దయగల ప్రభువా, ఈ సమయంలో ఇంతవరకు ప్రభువా ఈ యొక్క ఆరాధన క్రమంలో ప్రార్థనలోను, కీర్తనలు పాడటంలోను, వాక్య పఠనములైనా ధ్యానించుటలో మీరు మాకు తోడుగా ఉండి కార్యక్రమాన్ని కొనసాగించారు. అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రములైనా. ఈ సమయంలో ప్రభువా, మీ వాక్యము వినటానికి సిద్ధపడుతూ ఉన్నాం. మీ మాటల కొరకునైనా ఆశపడి ఉన్నాం. మీరు మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని సరిచేయండి. నాకు మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మీరు మాకు అందించి సహాయం చేయండి ప్రభువా. దయగల ప్రభువా, పరిశుద్ధుడా నాయన, ఈ సమయంలో ఈ దిన ఆత్మీయ వాక్య భాగములో మీరు మాట్లాడుతూ ఉండగా మాకు వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సును దయచేయండి. తెరవబడిన హృదయములు గలవారమై ప్రభువా, నీ పాదముల చెంత నీ వాక్యాన్ని నేర్చుకొని మా హృదయంలో ప్రభువా వాక్యాన్ని ఉంచుకొని నాయనా నిత్యము ప్రభువా దాన్ని నెమరు వేసుకున్నట్టు అనేకులకు ప్రభువా నీ మాటలు తెలియజేయగలుగుతాం. ప్రభువా, నీ యొక్క జ్ఞానములు, జ్ఞాపక శక్తి మాకు దయచేయండి. వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మాకు దయచేయండి. ప్రభు చూపించమని ప్రభువా ముందున్న కార్యక్రమాన్ని మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటూ నాయనా మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ముందుగా తండ్రి అయిన దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు దేవుడు తన మహాకృప చేత ఈ దిన కార్యక్రమంలో మమ్మల్ని ఈ విధంగా నడిపించినందుకే దేవునికి స్తుతులు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ, అలాగే ఈ ప్రసార మాధ్యమాల్లో వీక్షిస్తూ ఉన్న దేవుని పిల్లలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రాముఖ్యమైన వాక్య భాగము మనము జాగ్రత్తగా పరిశీలన చేయగలిగి ముందుగా మెండైన దీనిని మనం పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు
తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తులైన పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఈరోజు మన యొక్క వాక్య భాగం తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 21వ వచనం. 21వ వచనం. నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. పౌలు గారు సంఘముతో మాట్లాడుతూ ఈ తెస్సలోనీయులలో ఉండబడిన సంఘము యొక్క విధి విధానాలను గురించి అనేకమైన విషయాలను ప్రస్తావిస్తూ ఈ అధ్యాయంలోకి అడుగుపెట్టిన తర్వాత చాలా ప్రాముఖ్యమైన విషయాలు సంఘానికి తెలియజేస్తూ వస్తూ ఆ తెలియజేసే విధానంలో సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి. అంటే పౌలు గారు సంఘంలో తన యొక్క ఆత్మీయతను పంచుకోవడానికి తాను చేయించున్న ప్రయత్నము మనం ఒకసారి ఆలోచన చేయాలి. తాను చేయించున్న ప్రయత్నము మనం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రస్తుత కాలంలో ప్రస్తుత ఆత్మీయ జీవన విధానంలో దేవుని పిల్లలుగా ఈ వాక్య భాగం నుండి మనం ఏ పాఠం నేర్చుకోబోతున్నామో దానికి మనము శ్రద్ధగా లేఖనాన్ని పరిశీలించి పరీక్షించి లేఖనముల ద్వారా మనం ఏమైతే నేర్చుకోవాలో దానిని గట్టిగా చేపట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్. సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టాలని అంటున్నాడు. అంటే అర్థమేంటి? సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి అంటే పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘము ఎప్పుడూ కూడా మేలైన దానిలోనే కొనసాగించబడాలి, మంచిగా ఉన్న దానిలోనే ముందుకు నడవాలి. మేలు కానిది కానీ క్రమము లేనిది కానీ ఏది కూడా సంఘ వ్యవస్థలో ఉండకుండా దానిని పూర్తిగా తీసిపడవేసి మేలైనదే సంఘంలో ప్రొడ్యూస్ చేయాలని, మేలైనదే సంఘంలో కనిపించేటట్టుగా ఉంచాలని ప్రయత్నం చేస్తూ పౌలు గారు యొక్క ప్రయత్నము నాడు జరిగిన విధానాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ సమయంలో ఈ వాక్య భాగాన్ని అనుసరించి మనం ఆలోచన చేయగలిగితే మంచిది. ఏం పరీక్షించాలి? మనం అసలు పరీక్షించాల్సిన అవసరం ఏముంది? ప్రభు పిలిచారు, ఆయన పిలుపు మేరకు లేక ఆయన పిలుపుకు లోబడి బాప్తిస్మం తీసుకున్నాడు. అలానే బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారు. చేర్చబడిన తర్వాత సత్యారాధన క్రమంలో కొనసాగుతున్నారు. ఇంకేం పరీక్షించుకోవాలి?
మానవుని యొక్క జీవన విధానంలో పరిశీలన చేయకపోతే, పరీక్షణ చేయకపోతే నష్టము చాలా ఉందని పౌలు గారు గుర్తెరిగిన విషయాన్ని మనం గమనించాలి. ఆత్మీయ జీవితంలో పరిశీలన అనేది లేదా పరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది. పౌలు గారు అంటున్నారు, సమస్తమును పరీక్షించి మేలైనదే చేపట్టాలి. అంటే నేను మేలైనది చేపట్టాలి అంటే ఏం చేయాలి? నేను మేలైనదే చేపట్టాలంటే ఏం చేయాలి? సమస్తాన్ని పరీక్షించాలి. భౌతికంగా ఏదైనా పరీక్షించవచ్చు, మనం భౌతికంగా ప్రతిదాన్ని పరీక్షించవచ్చు. మరి ఆత్మీయ జీవితంలో భౌతిక జీవితం కంటే కూడా ఆత్మీయ జీవితంలో పరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది అనేది మనం మర్చిపోకూడదు. దేవుని యొక్క పరిచర్య లేక దేవుని యొక్క సంఘ వ్యవస్థ లేక విస్తరణ అంతా కూడా పరీక్ష మీదనే ఆధారపడి అది ముందుకు నడుస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా మాయంగా లేకపోతే క్షణంలో కనిపించేటటువంటి దేవుని కార్యాలు లేక దేవుని యొక్క ఉద్దేశాలు మనం పొందుకోలేము. ఇది వాస్తవంగా మనం ఆలోచన చేయాలి. ఏమి పరీక్షించమంటున్నాడు? ఏం పరీక్షించాలి? ఏం పరీక్షించాలి? దేన్ని పరీక్షిస్తాను చెప్పండి? మనం పరీక్షించాలంటే దేన్ని పరీక్షిస్తాం? ఆత్మీయ జీవితం సమస్తము అంటున్నాడు. ఆత్మీయ జీవితంలో సమస్తాన్ని పరీక్షించాలి. ఏది మంచిదో, ఏది చెడుదో, ఏది క్రమమో, ఏది అక్రమమో, ఏది క్షేమకరంగా ఉంటుందో, ఏది మనకు నష్టాన్ని కలుగజేస్తుంది, ఏది లాభాన్ని ఇస్తుందో మనం ఆలోచన చేయగలిగితే ఆత్మీయ జీవితము మేలైన దానిలో నుండి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తుంది అనేది పౌలు గారి యొక్క ప్రయత్నం. ఈ ప్రయత్నం మనం కూడా చేయగలిగితే మంచిది. ప్రస్తుత దినాల్లో దేవుని నమ్మిన పిల్లలు, సేవకులే కానీ విశ్వాసులే కానీ ప్రస్తుత జీవన విధానాల్లో మనం చూస్తున్న విధానాన్ని బట్టి చూస్తే పరీక్షలు లేదు. ఎటువంటి పరీక్షలు ఉండవు. ఎక్కడ బాగుంది ఆ బాగుంది అని మనుషులకి అడిగితే అక్కడికి ప్రయాణం. మనుషుల మాటలు బట్టి పరీక్షలను కోల్పోతూ ఆత్మీయతను కోల్పోతున్న రోజులకి. అందుకే ఈరోజు విరివిరిగా విస్తరించిపోతున్న సంఘాలు మనం చూస్తూ ఉన్నాం. దైవికమైన విధానాల్లో దేవుని యొక్క ఉద్దేశాన్ని నడిపించే ఆత్మీయ స్థితి కలిగిన సహవాసాలు ఈరోజు కనుమరుగైపోతున్నాయి. దేవుని యొక్క ఉద్దేశము నిమిత్తమే ఈ సహవాసం అనేది చెప్పుకునే ధైర్యము ఈరోజు స్థానిక సంఘాల్లో లేకపోతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాక్యానుసారంగా వారు నడవడానికి ఇష్టపడరు. వాక్యానుసారంగా నేను నడవాలంటే నేనేం చేస్తానంటే సమస్తాన్ని పరీక్షిస్తాను. సమస్తాన్ని నేను పరీక్షిస్తాను. ఈ పరీక్షించే విషయంలో పౌలు గారు రోమీలకు రాస్తూ, రోమ సంఘానికి రాస్తూ ఒక మాట చెప్పారు. చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక ఈ పరీక్షించే విషయంలో సమస్తంలో 12వ అధ్యాయం 2వ వచనం. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న
దేవుని చిత్తం ఏదో పరీక్షించి దేవుని చిత్తం దేన్ని పరీక్షించాలంట? దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సులు మారి నూతన మగుట వలన రూపాంతరము పొంది. అంటే సమస్తము పరీక్షించమన్న దేవుడు లేక లేఖనము రోమీయులకు పత్రిక రాస్తూ ఏమని చెప్తున్నాడంటే దేవుని చిత్తం ఏదో పరీక్షించుకోండి. దేని పరీక్షించాలన్నా? దేవుని చిత్తం ఏదో పరీక్షించుకోవాలి. అసలు దేవుని చిత్తం ఏమైంది? దేవుని చిత్తము అనే దానికి మీరు ఆన్సర్ చేయగలరా? చిత్తము, దేవుని చిత్తము అనే దాన్ని ఆన్సర్ చేయగలరా? అసలు చిత్తం అంటే ఏంటి? చిత్తము అంటే అర్థం ఏంటి? ఇచ్చిన మాట. సరే, మాట. ఇంకా దేవుని చిత్తము అనేదాన్ని అర్థం మాట అలాగే చేయాలి, చేయుట. ఇంకా దేవుని చిత్తము అనేదానికి ఒక చిన్న అర్థం ఏంటంటే మీరు రాసుకోండి. దేవుని చిత్తము అనేది దానికి అర్థం ఏంటంటే ఆయన కోరిక. దేవుని కోరిక ఏంటో మనం తెలుసుకొని దాన్ని పరీక్షించి దానిలో నడుచుకోవాలి. అర్థమవుతుందా? కోరికలో చేయవలసి ఉంటుంది, ఆయన మాట ఉంటుంది. నేను చెప్పిన కరెక్టే. దేవుని చిత్తము అంటే అర్థం ఏంటంటే అంటే దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలట? దేవుని చిత్తాన్ని ఏం చేయాలి? పరీక్షించాలి. అసలు దేవుని చిత్తాన్ని మనం పరీక్షించడం అయితే అసలు దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి మనం. అంటే దేవుని చిత్తం అనేది అంత ఈజీగా మనకు అందుబాటులోకి వచ్చేది కాదు. అంత ఈజీగా మనం తెలుసుకునేది కూడా, అంత ఈజీగా నడుచుకునేది కూడా. అయితే దాన్ని తెలుసుకోవాలన్నా, దానిలో నడుచుకోవాలన్నా, దాని గురించి ఆలోచన చేయాలన్నా మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ చిత్తం ఏదో పరీక్షించాలి. అంటే అర్థమైంది, దేవుని కోరిక ఏదో ఉంది. దేని మీద? తాను పిలుచుకున్న పిల్లల మీద, అంటే తాను కోరుకున్న సంఘం మీద, తాను ఏర్పాటు చేసుకున్న తన యొక్క స్వాచ్ఛం మీద ఆయన చిత్తం ఏదో ఉంది. కోరిక బలంగా ఉంది. బలమైన కోరిక ఉంది కాబట్టి పరలోకమందున దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపించాడు. బలమైన యొక్క సంకల్పం లేక ఆయన కోరిక ఉంది కాబట్టి ఈరోజు ఈ విధంగా దేవుని యొక్క పరిచర్యలు కొనసాగించబడుతూ ఉన్నాయి. అయితే జరిగేవన్నీ కూడా దేవుని చిత్తాన్ని బట్టే నడుస్తున్నాయా? దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నడుస్తూ ఉన్నట్లయితే ప్రతిదీ కూడా దేవునికి మహిమకరమే. ఒకవేళ దేవుని చిత్తాన్ని బట్టి లేకపోతే అది మనుషుల కోరిక. దేవుని చిత్తం ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఏముంటుంది అంటే మనుషుల చిత్తం. ఇప్పుడు సంఘాల విషయానికి వచ్చినా కూడా సంఘము అనేది దేవుని చిత్తం, మనుషుల యొక్క సిద్ధాంతం కాదు. ఈరోజు చాలా సహవాసాలు మనుషుల యొక్క సిద్ధాంతాలను బట్టి నడిపించబడుతున్నాయి తప్ప దేవుని చిత్తాన్ని బట్టి నడిపించే సహవాసాలు అరుదు అని చెప్పకనే చెప్పవచ్చు. ఇప్పుడు దేవునితో సహవాసం చేస్తున్న వారందరూ కూడా ఆలోచన చేయవలసింది ఏంటంటే, నేను దేవుని చిత్తంలో ఉన్నానా,
దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నడుస్తున్నానా లేదా అని నేను ఆలోచన చేస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే అసలు దేవుని చిత్తం ఏంటి అనేది మనం ప్రయత్నం చేస్తాం. ఈరోజు చాలా మంది ఇది పక్కన పెట్టేశారు. దేవుని చిత్తంతో మనకేం పని, ముందు మనం భక్తిలో దేవుని చిత్తం లేకుండా, దేవుని యొక్క ఉద్దేశం లేకుండా మన యొక్క చిత్తాన్ని బట్టి లేక మనుషుల యొక్క నడవడికను బట్టి ఒకవేళ నడుచుకుంటే ఒకరోజు దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని ఎరగను అని అనే అంటాడు. ఎందుకయ్యా ఎందుకు అలా అంటున్నాడు, మీకు నా చిత్తంలో లేదు అని అంటాడు. అయితే పరలోకమందున దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వాక్యం మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు దేవుని చిత్తాన్ని పరీక్షించండి. దేవుని యొక్క చిత్తాన్ని పరీక్షించండి. దేవుని చిత్తాన్ని గురించి కొన్ని విషయాలు ఉన్నాయి, అది నేను తర్వాత చెప్తాను. దేవుని చిత్తం అనేది అంటే ఇప్పుడు దేవుని చిత్తాన్ని మనం పరీక్షించాలి. ఆ చిత్తం అంటే ఏంటో, అంటే ఆయన కోరిక ఏంటో మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం ఆయన కోరిక, ఆయన చిత్తం ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, 23, 24 చదవండి. అయితే ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము ఉన్నది, అది ఎప్పుడు వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అటువారే కావాలని తండ్రి కోరుచు ఉన్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ఆయన కోరిక ఏంటంట, దేవుని యొక్క చిత్తంలో ఆయన కోరిక ఏంటంట, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించే విషయంలో ఆత్మతోను సత్యముతోను యథార్థముగా ఆరాధించాలి. యథార్థంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా, దీనికి మరొకటి కలపకుండా. ఆరాధనతో ఏది కూడా మనం కలపడానికి, ఆయన చిత్తాన్ని పరీక్షించుకోవాలంటే ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఆయన చిత్తం ఏంటి ఉంది, ఆయన చిత్తం ఏంటంటే అందరూ కూడా ఆయన ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఆరాధించడం కాదు ఆయన కోరుకునేది. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఆరాధించడం కాదు ఆయన కోరుకునేది. ఎవరికి నడవడికను బట్టి మనుషులు చెప్పినట్టుగా ఇట్లా ఈ విధంగా ఆరాధించమని ఆయన కోరుకోవడం లేదు. ఆ ఆరాధనకు ఒక మాదిరిని దేవుడు ఉంచారు. ఆ మాదిరిని పరలోకమందున దేవుడు లేఖనాలను బట్టి పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో ఆ ఆరాధన క్రమం దాచి ఉంచాడు, దాన్ని చక్కగా రాశాడు. ఈ దినంలో అంతంలో యందు దేవుని పిల్లలు ఆయన యొక్క చిత్తాన్ని కలిగించడానికి అది రాసి ఉంచాడు. ఈరోజు ఆ క్రమాన్ని పూర్తిగా ఎత్తేశాడు. యథార్థమైన ఆరాధనకి రకరకాల ఆరాధనలు ఈరోజు సంఘాల్లో ప్రవేశించబడ్డాయి. ఆచారబద్ధమైన ఆరాధనలు, పితృ పారంపర్య ఆచారం, వ్యర్థమైన ఆరాధన బైబిల్ అని చక్కగా రాశారు. మరొకరు తెలియకుండా కూడా ఆరాధన చేస్తున్నారు. సమరశ్రీతో ప్రభు వారు మాట్లాడుతున్నారు, మీకు తెలిసిన దానిని మీరు తెలియని దాన్ని మీరు ఆరాధించారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించారు. తెలియని ఆరాధన, వ్యర్థమైన ఆరాధన, మనుషులు కల్పించిన ఆరాధన ఈరోజు సంఘంలో ప్రవేశపెట్టడాన్ని బట్టి విశ్వాసులు కూడా దానికి ముందే. మేము ఈ మధ్యకాలంలో వారిని వెళ్ళి అడుగుతూ ఉన్నప్పుడు మా సత్య ఆరాధన అడగండి, మేము ఇక్కడ ఉంటున్నాం కదా అంటే అర్థం ఏంటో తెలిసిన, వారు దానికి అట్రాక్ట్ అయిపోయారు. దాని బయటికి రావడం కష్టం. మరి సత్యాన్ని గ్రహించాలి కదా, చెప్పేవారు ఈ విధంగా చెప్పగలిగితే బాగుండేది కదా. ఒకవేళ చెప్పకపోతే నష్టం ఎవరికి? వారికి. బైబిల్ చెప్తూ ఉంది, మనం దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏమైంది అంటే, మీరు అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా మీరు చదవగలిగితే, 19వ వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ కూడా రాయబడిన మాటలు మనం చూస్తాం. దేవుని చిత్తం ఏంటో అక్కడ తెలియజేశాడు.
చదవండి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. రైట్. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. రైట్ రైట్. నేను రాసిన మొదటి పత్రిక 16వ వచనం చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమేటైనా ప్రతి విషయమునందు దేవుని చిత్తంలో మరొకటి ఏంటంటే ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించాలి. ఇది దేవుని చిత్తం. 5వ అధ్యాయం 16-17 వచనాల్లో రాయబడింది ఏంటంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందు 5వ అధ్యాయం 16-17 వచనాలు మొదటి దశ. అలాగే ఇంకొక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అంటే ఇక్కడ దేవుని చిత్తాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే 3 మాటలు అనుకుంటాం. ఇది ఆరాధన, అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులలో దేవుని చిత్తాన్ని అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఏం చేయాలి? దేవుని చిత్తంలో లేక ఆయన పరీక్షించే విషయంలో ఇది అర్థం. దేవుని యొక్క చిత్తంలో ఈ విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఈ విషయాన్ని మనతో మాట్లాడుతున్నట్టయితే వీరు ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించాలి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగనే అజ్ఞానంగా మాట్లాడవారే మూర్ఖులనోళ్ళు ఎవరు మాట్లాడినా జ్ఞానంగానే మాట్లాడుతున్నారని, ఎవరు చెప్పినా వాక్యాన్ని చెప్తున్నారని, ఎవరు బోధించినా సత్యాన్ని బోధిస్తున్నారని అందరూ ఆ భ్రమలో ఉంటూ వాస్తవాన్ని గమనించలేక గ్రహించలేక దేవుని చిత్తాన్ని వదిలేస్తారు. ఎందుకు ఏమంటారంటే పైగా దేవుడు చూసుకుంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని బైబిల్ చెప్తున్నట్టుగా సమస్తం పరీక్షించి దేవుని చిత్తం ఏంటో పరీక్షించండి. సమస్తంలో ఏమి పరీక్షించాలి? మొదటిగా దేవుని చిత్తం. దేవుని చిత్తంలో ఏం చేయాలని? ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులను మనము ఆరాధన చేస్తాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ఈ బాగుంటాయి. అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులు నోర్ల దగ్గరికి మాత్రము అంటే ముగించడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పేదానికి మనము యాక్సెప్ట్ చేయకూడదు. దేవుని చిత్తం కాదు అది. అంటే అజ్ఞానంగా మాట్లాడేవారు ఉన్నారనే లేదండి, ఉన్నారు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది దేవుని చిత్తం. ఈరోజు అజ్ఞానులుగా మాట్లాడే వారి విషయంలో అజ్ఞానులకి అట్రాక్ట్ అయిపోతున్నారు, కానీ జ్ఞాన సంబంధమైన ఆలోచనలో ఈరోజు లేకపోవడం విచారించదగిన విషయం. ప్రత్యేకంగా దేవుని పిల్లలు
జ్ఞానయుక్తంగా ఈరోజు లేకపోవడం అది విచారించదగిన విషయం. దయచేసి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ఉద్దేశంలో మన మీద ఏదో ఒక తరం, అందుకే ఆయన చెప్తున్నాడు ఈ మాటలు. ఇంకొక మాట కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె అంటే అర్థం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువుకు ప్రీతికరమైనది. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు ఆయన పౌలు గారు? దేవునికి ఏది ఇష్టమో, అంటే ఇక్కడ చిత్తము వల్ల ఇష్టము వల్ల అనేది మనం మర్చిపోకూడదు. అంటే పౌలు పట్ల సంఘంతో మాట్లాడుతూ ప్రభుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. అంటే అర్థమేంటి? ప్రభు యొక్క పరీక్షలో లేక ప్రీతికరమైనది తెలుసుకోకపోతే వాళ్ళు చీకటిలో నడుస్తున్నట్టుగా. మనము వెలుగు సంబంధులను కనుక ప్రభువులకు ప్రీతికరమైనది ఏదో ఆ ప్రీతికరమైనది అంటే ఇష్టమైంది. ప్రీతి అంటే ఇష్టమైనది. ఏది ఇష్టం ప్రభుకి? ఏది ఇష్టమమ్మా? ప్రతి వ్యక్తి సత్యంలో నడవటం ఇష్టమైనది. మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రభుకి ఇష్టమైనది ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం కదా. 4:15 అది ఆయన ఇష్టం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. ఇంకొక మాట కూడా చదువుతాం. తిమోతికి రాసిన పత్రిక పౌలు గారు, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 2:4. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవం గ్రామం గలవారై ఉండవలెనని ఆయన. అంటే అర్థం ఏంటి? ఇక్కడ కోరికకు మరొక మాట ఏంటి? ఇచ్చారు. అంటే మనతో ఏమి చెప్తున్నాడో దేవుని వాక్యం ఎంత చక్కగా మనతో మాట్లాడుతుందో మనం ఆలోచన చేయగలిగితే, ప్రభువునకు ఏది ప్రీతికరమైంటే మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని ఆయన హెచ్చరించుచున్నాడు. అంత మాత్రమే కాదు ఆయన ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలమ్మా? ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఏ విధంగా ఉండాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం క్రీస్తు వలె ఉండుటకు. ఎలా ఉండాలంట? క్రీస్తు వలె ఉండాలి. ఇది కొంచెం కష్టమైంది. సత్యము
ఇక్కడ క్రీస్తు. ఈ రెండు మనం అనుసరిస్తే ఈరోజు దేవుని యొక్క పెళ్లిలో కనిపించనిది కనుమరుగైపోయినది ఏంటంటే సత్యం. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే సత్యము కనిపించదో మరియు కనిపించనిది ఏంటంటే మరొకటి ప్రేమ. ఈ రెండు కనిపించకపోతే క్రీస్తు కూడా అంటే దేవుని వాక్యం యొక్క ఉద్దేశము మనం మీరు ఆలోచన చేయగలిగితే ప్రభువు ప్రీతికరమైనది ఏంటంటే సత్యము. సత్యము అందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. ఇప్పుడు అందరూ రక్షణ పొందుతున్నారు, సంఘంలో చేర్చబడుతున్నారు, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. మరి సత్యాన్ని కూర్చిన అనుభవం ఎంతవరకు ఉంది? ఎవరికి ఉంది? ఉందంటారా? సత్యాన్ని కూర్చిన అనుభవం దేనికోసము? పరీక్ష దేనికోసం అంటే ఎక్స్పీరియన్స్ కోసం. ఇప్పుడు ఈ పరీక్షలు ఎవరైతే దాన్ని దాటుకుంటారో వారికి ఎక్స్పీరియన్స్. 100 మీటర్ల పరుగు పరీక్ష, దాన్ని దాటేశాడు. దాన్ని దాటేసిన మనకి ఇంకా ఈజీనే. ఆ ఈజీ ఆ దాటిన దానివల్ల అతనికి ఏం తెలుస్తుంది అంటే అనుభవం వస్తుంది. ఈ అనుభవము మరొకరికి చెప్తుంది అది ఈజీ అని చెప్పచ్చు. ఎందుకు తెలుసు? అనుభవం ఉంటే చెప్తాం, అనుభవం లేకపోతే. అయితే ఈరోజు దేవుని పిల్లలకు కూడా కావలసినది ఏంటంటే అనుభవం కావాలి. ఏ అనుభవం కావాలి? ఆదివారము ఆరాధనకి అనుభవం కాదు, అది చేయాలి. దేవుడితో గడపడం అది చేయాలి. కానీ అన్నిటికంటే కూడా సత్యాన్ని గురించిన అనుభవం కావాలి. ఈరోజు మనుషులకు తెలియనిది, మనుషుల దరికి రానియకుండా చేసినది ఏంటంటే సత్యము. ఈ సత్యాన్ని గురించి అనుభవంగా బతకడానికి ఈ భూ సంబంధమైన వాడు సత్యాన్ని అనుకూలిస్తున్న వారి దగ్గరికి మిగతా వాడి రానియండి. ఎందుకంటే వాడు ఎవరు కూడా దైవికమైన విధానాల్లో కొనసాగడం వాడికి ఇష్టపడదు. ఎవరికి? అసత్య ప్రచారకుడు ఉన్నాడు. అసత్య ప్రచారకుడు ఉన్నాడు కనుక వాడి గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటను యోహాను భక్తుడు రాస్తారు. చూడండి, యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఏమని చెప్పాడు? చదువుదాం. అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. ఎవరమ్మా? ఎవరైనా అబద్ధ ప్రవక్తలు అంటే వాక్యం చెప్తూ ఉంది, వీళ్ళారా లోకంలోనికి అనేకులైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. చదువుమా. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఇప్పుడు ఎవరికి పరీక్ష? ఎవరికమ్మా? ఎవరికి? దేవుని పిల్లలమైన మనకి యోహాను గారు రాస్తూ, యోహాను గారి యొక్క ఉద్దేశంలో ఆయన తన సువార్తలు రాసిన, యోహాను పత్రికలను రాసిన, లేకపోతే ప్రకటన ప్రవచన గ్రంథాన్ని రాసిన తన యొక్క ఉద్దేశం అంతా ఏంటంటే ప్రతి ఒక్కరు సత్యంలో ఉండాలి, సత్యాన్ని ఎరగాలి, సత్యంలో ఉండాలి అని ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నది దేవుని వాక్యం అంటే, ఈయన చెప్తున్నాడు అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి ప్రవేశించారు. దేవుని ప్రవక్తలు కాదు, అబద్ధానికి ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే సత్యంలో ఉండనివ్వరు, వెలుగులో నడవనివ్వరు, అలాగే క్రీస్తుని కలిగి ఉండటానికి ప్రయత్నించరు, అలాగే సత్యారాధన కలిగించరు. వీటన్నింటిలో నుండి మాయం చేసేది ఏంటంటే సత్యము. వాడు చేసేది ఏంటంటే వాడు ప్రవక్తే, వాడు వాక్యం చెప్తాడు, వాడు పాటలే పాడతాడు,
వారి ఇష్టం వచ్చినట్టుగా వాటిని డ్యాన్స్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, జనాన్ని ఇంకా మధ్య పెట్టచ్చు, అనేకమైన విధానాలను వాడు కొనసాగించవచ్చు సంఘంలో. దీనికి జనాలంతా అట్రాక్ట్ అయిపోయి ఓహో ఆహా అని అనుకోవడం రావచ్చు. కానీ వాస్తవంగా దేవుని యొక్క ఆత్మ స్థలంలో ఉంటాయంటే లేదు, అక్కడ ఆత్మ ఉంది అనేది మనం అర్థమైపోయింది. సత్యం ఉన్న చోట ఏముంటుందో తెలిసిన సంతోషము, సమాధానం ఉంటుంది. సత్యం ఉన్న చోట ఏముందంటే అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించే విధానం ఉంటుంది. వాక్యానుసారమైన వాతావరణము సత్యము. ఆ సత్యము ఏమిటి అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వచనం 17 రాయబడింది. ఆ సత్యం ఏంటి అంటే వాక్యము అని రాయబడింది. ఏమని రాయబడింది? వాక్యము అని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు మనము సమస్తము పరీక్షించాలి, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి, ప్రభువు ప్రీతికరమైనది ఏదో అది పరీక్షించాలి. ప్రభు ప్రీతికరమైనది ఏదో పరీక్షించే విధానంలో మనము నేర్చుకున్న మాత్రం ఏంటంటే ప్రభు ప్రీతికరమైనది అంటే సత్యం. మనుషులందరూ ఆయన కోరిక, ఆయన యొక్క ఆలోచన, లేక ఇచ్చ ఏంటి అంటే అందరూ రక్షణ పొందాలి. రక్షణ పొందడంతో అయిపోలేదు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. సత్యాన్ని గురించిన అనుభవం అంటే క్రీస్తును గురించిన అనుభవం, లేఖనాన్ని గురించిన అనుభవం, వాక్యాన్ని గురించిన అనుభవం మనలో లేకపోతే మనం సత్య సంబంధము కాము. అందుకే పౌలు గారు కీర్తనకారుడు ఒక మాట మాట్లాడతాడు. అది మీరు గమనించారో లేదో. కీర్తనకారుడు 139వ కీర్తన 23వ వచనం చదువుతారా? కీర్తనకారుడు ఒక మాట మాట్లాడతాడు. మాట కీర్తన నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు చక్కగా, అయ్యా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. అంటే అర్థం ఏంటి? నువ్వు నన్ను పరీక్షించి పరిశోధిస్తేనే నేను మరొక విధంగా పరీక్షించగలను. నన్ను నేను పరీక్షించుకోకపోతే, మీరు నన్ను దగ్గర పరీక్షించకపోతే నేను ఏ విధంగా ఉండగలను? అందుకే గలతీలకు రాస్తూ పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి మనుషుడు, గలతీలకు రాసిన పత్రిక, ప్రతివాడు తాను చేయించున్న పనిని పరీక్షించుకొనవలెను. అప్పుడు పరీక్షించి చూసుకోవాలన్నా చాలా జాగ్రత్తగా. ప్రతివాడు తాను చేయించున్న దానిని బట్టి లేక పనిని బట్టి పరీక్షించి చూసుకోవాలి. ఈరోజు ఎవరు కూడా పరీక్షించుకోవాలి. మనం ఒకటి పరీక్షించాలి అంటే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. సమస్తము పరీక్షించమన్నాడు, దేవుని చిత్తాన్ని పరీక్షించమన్నాడు, ప్రభు ప్రీతికరమేదో అది పరీక్షించమన్నాడు. దేవునికి సంబంధించిన ఆత్మలు అవి దేవుని ఆత్మలో నాకు దైవం ఆత్మలో వాటిని పరీక్షించి తెలుసుకోమన్నాడు. ఇవన్నీ నేను పరీక్షించాలి అంటే, వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఏం చేయాలి? నన్ను నేను పరీక్షించి ఏం చేసుకోవాలి? చూసుకోవాలి. నన్ను నేను పరీక్షించి చూసుకోగలిగితే నేనే చేయగలను. నన్ను నేను చూసుకోకుండా చేయడానికి ప్రయత్నిస్తే చేయలేను. ప్రతివాడు
తాను చేయించున్న విధానాన్ని బట్టి, లేక ఆత్మీయ స్థితిని బట్టి, లేక పనిని బట్టి ప్రతివాడు పరీక్షించి చూసుకోవాలి. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి తనకు అతిశయం కలుగుతుందని లేఖనం చెప్తున్నాం. కొరింథీయులకు పౌలు గారు రాస్తూ ప్రభు బలం గురించిన వర్తమానంలో 11వ అధ్యాయం 28వ వచనం, కొరింథీయులకు రాస్తూ 11వ అధ్యాయం 28వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను. ఏమని చెప్తున్నాడు? ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. దేవుని పని విషయంలో లేక ప్రభు వల్ల చేసే విషయంలో ఈ మాట చెప్తూ ఉంటాం. ఎందుకు పరీక్షించుకోవాలి? నేను ఈ స్థితిలో ఉండటానికి యోగ్యుడా కాదు. అక్కడ చెప్పబడ్డ విషయం ఏంటంటే ప్రభు వల్ల తీసుకునే విషయంలో నేను పరీక్షించి తీసుకోవాలి. దీన్ని నేను చేయడానికి సమర్థన కావాలి. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క లేఖనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనకు నైతికమైన విధానంలో దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నడవాలన్నా, లేక ఆయన కోరికను బట్టి జీవించాలన్నా, ఇచ్చే చొప్పున మనం బ్రతకాలన్నా మనం చేయవలసింది ఏంటంటే నన్ను నేను పరీక్షించు. ఈరోజు పరీక్షలు లేవు. ఈరోజు పరీక్షలు అంతా అటెండెన్స్ బట్టి పాస్ అయిపోతుంది. గత కాలంలో కరోనా వచ్చింది మనకి. చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు. అప్పటి వరకు అందరూ బాగా స్కూల్కి వెళ్ళారు. ఉన్నట్టుగా ఉంటే అన్ని బంద్ అయిపోయాయి. అక్కడ వచ్చింది. ఏం చేయాలి? పరీక్షలు పెట్టడానికి కుదరదు. పరీక్షలు లేవు కనుక ఏం చేయాలి? ఇప్పుడు అటెండెన్స్ బట్టి పాస్ చేశారు. సంతోషించారు. అందరూ పాస్, ఆల్ పాస్. సెకండ్ ఇయర్ సేమ్ సిచ్యువేషన్. అటెండెన్స్ బట్టి పాస్. ఇప్పుడు కరోనా లేదు కాబట్టి పరీక్షలు పెట్టారు. కరోనా లేదు కాబట్టి పరీక్షలు పెట్టారు. ఏమైపోయారు? చాలా వరకు ఫెయిల్ అయిపోయారు. అంటే పరీక్ష అనేది మనిషికి ఒక ఉన్నత స్థితిని తీసుకొస్తుంది అని చెప్పారు. అటెండెన్స్ బట్టి పాస్ అయిపోయే వారు ఉన్నారు ఈరోజు సంఘాల్లో. పరీక్షలు ఉండవు, పరీక్షించుకోండి అనుకుంటారు. కానీ ఒకనొక రోజు ఏమైపోతారంటే ఒకనొక రోజు ఏ విధంగా ఫెయిల్ అయిపోతారంటే మనందరం ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి. తాను జరిగించిన క్రియల చొప్పున, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, తాను జరిగించిన క్రియల చొప్పున ప్రతి వాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. వారు చేసిన మంచివైనా సరే, చెడ్డమైనా సరే. అంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీ టాలెంట్ ఏంటో, నీ యొక్క విధానం ఏంటో. నువ్వు ఆత్మీయతలో ఉన్నావా లేక ఆత్మీయతను తప్పి ఉన్నావా? దైవికమైన విధానాల్లో ఉన్నావా, దయ్యం కలిగించిన విధానాల్లో ఉన్నావా అనేది ఆ రోజు దేవుడు తన యొక్క న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు, లేక ప్రభువాలు కూర్చున్నప్పుడు అర్థమైపోయింది. అప్పుడు మనం ఆలోచన చేయడానికి వీల్లేదు కనుక, ఇప్పుడు సమయం ఉంది కనుక దేవుని వాక్యం మనతో ఏం చెబుతుంది అంటే, మీరు దేవుని యొక్క చిత్తం విషయంలో జాగ్రత్త. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నాడంటే మనందరూ కూడా ప్రభు సముఖంలోకి చేరాలి. నిత్యము దేవునితో ఆయనను స్తుతించే దేవుని పిల్లలుగా మనం ఉండాలి. దేవుడు అందుకు ఆ ఉద్దేశమే మన మీద ఆయనకు ఈ స్థితిలో ఎందుకైనా ఒకటేసారి తీసుకుపోవచ్చు కదంటే, ఈ భూమి మీద మనం వచ్చింది ఎందుకంటే మనం అనేకులను సిద్ధపరుస్తూ దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగిస్తూ ముందుకు నడవాలి. అంటే మనకు మన మాదిరిని చూపించాలి. భూమి మీద దైవికమైన మాదిరి లేకపోతే మనం దేవుని ఉగ్రతను మాత్రం ఎదుర్కోక. లేఖనాన్ని బట్టి ఆలోచన చేయకపోతే దేవుడు విధించే శిక్షకు లోబడక
ఇవన్నీ తప్పించుకోవడానికి పరలోకమందున దేవుడు మన మీద ఒక తన ప్రణాళికను ఉంచి ఆ ప్రణాళికను బట్టి మనం నడుచుకున్నట్లయితే ఆ ఉగ్రత నుండి ఆ శిక్ష నుండి తప్పించాలి. ఆ శిక్ష నుండి తప్పించబడాలి అంటే మనం ఏమై ఉండాలి? రక్షణ పొంది సత్యమును గురించి అనుభవం జ్ఞానము కలిగి ఉండాలి. ప్రేమ కలిగి సత్యము చెబుతూ మనం అన్ని విషయంలో ఎదుగుతూ ఏం చేయాలి అంటే మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలి. మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు దేవుడు కోరుకునేది, ఆయన ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి ఆయన కోరుకుంటాం. కనుక ఈ విషయాల్లో మనం గమనించవలసిందంటే ఈ పరీక్షించే విషయంలో మనం నేర్చుకున్న విధానాలు ఏంటంటే మొదటిగా సమస్తము పరీక్షించుకున్నాం. అంటే ఇవన్నీ చేయాలంటే ముందుగా ఏమై ఉండాలి? అడవిలోకి వెళ్ళాలి, కట్టెలు కొట్టాలి. ఇద్దరు వెళ్ళారు కట్టెలు కొట్టాలి. ఇద్దరు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళారు. వేరే తీసుకెళ్తారు కట్టెలు కొట్టడానికి కత్తి తీసుకెళ్తారు. ఇద్దరు కత్తి తీసుకెళ్ళారు. ఒకడు కట్టెలు కొడుతున్నాడు. వాడు సాయంకాలం వరకు కట్టలేదు. మరొకడు సాయంకాలానికి దాదాపుగా 5-6 మోపులు కట్టలేదు. ఇద్దరు ఒకటే వయసు, ఒకటే బలము, ఒకటే కత్తి, ఇద్దరి కత్తులు ఒకటే. కానీ ఒకడు సాయంకాలం దాకా ఏరిన కట్టెలు ఏంటంటే ఒక్క మోపు. మరి మరొకడు 5 మోపులు లేక 6 మోపులు ఎలా ఏరాడు? 5 మోపులు ఎలా ఏరాడు? ఏ విధంగా ఏరింటాడు చెప్పండి? అట్లా అడావుడిగా అంటే ఏదైనా అన్ని కట్టెలని నరికే వేసాడు. అడావుడిగా లేదా? వాడు సాయంకాలం దాకా అదే కత్తి, ఇద్దరికి చిలక కత్తి ఒకటే కత్తి. వాడు సాయంకాలం వరకు నేరిన కట్టెలు ఒకటే, ఒక మోపు అయితే మరొకడు 5 మోపుల కట్టెలు కట్టాడు సాయంకాలం. ఎలా కట్టాడు? ఏం తేడా వచ్చింది? ఇద్దరు ఒకటే బలం, ఇద్దరు సమానమే. ఏమైందొచ్చు? ఏమైందొచ్చు చెప్పండి. మీ దగ్గర నుంచి ఏమైనా వస్తారు? ఏమైంటుంది? ఏమైందంటే వీడు వెళ్ళాడు మొదటి వాడు కట్టెలు నరుకుతూనే ఉన్నాడు. అది సాయంకాలం వరకు ఒక మోపు అలసిపోయాడు. వీడు కట్టెలు నరికేటప్పుడు 4 కట్టెలు నరికి మళ్ళా కత్తి పదును పెడుతున్నాడు, మళ్ళా నరుకుతున్నాడు, మళ్ళా పదును పెడుతున్నాడు, నరుకుతున్నాడు. వీడు అలసిపోలే, వాడు అలసిపోయాడు. వాడు ఏమీ లేదు అంటే దాన్ని వాడు షేమ్ చేయటం లే. తన దగ్గర ఉన్న ఆయుధాన్ని షేమ్ చేయక ఇంకా అంతే వరకు నరుకుతూ ఏమైపోయాడంటే ఒక్క మోపు కలిసిపోయాడు. వీడు 5 మోపులు ఏనా కలిసిపోయాడు. కారణం ఏంటంటే వీడు మోపు కట్టెలు ఏరుతుందనే కత్తిని చూసి షార్ప్ తగ్గిందని మరలా దీన్ని ఏం చేస్తున్నాడు? రాయికేసి. దేవుని పిల్లలు కూడా ఆత్మీయంగా అలా ఆరోగ్యవంతంగా ఉండాలంటే దేవుని యొక్క ఉద్దేశంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి, పదును పెట్టుకోవాలి. మన యొక్క ఆత్మీయ జీవితానికి పదును పెట్టాలి. ఆ పదును ఏంటి అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారా మన జీవితానికి పదును పెడితే అది ఎలా ఉంటుంది అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. ఏమి లేకుండా అదే అనుకున్నట్లుంటే ఏముండదు, అంతా యాక్సిడెంట్ ఇంతే కదా అని నీరసం తప్ప ఎస్ అని. మన ఆత్మీయ జీవితంలో కావలసిన పదును దేవుని వాక్యం. అదే సత్యము, వాస్తవము, యథార్థము, నమ్మకము, ఇష్టం. ఈ స్థితిని కలిగి ఉంటే ఆనందంగా ఉంటాం. ఈ స్థితి లేకపోతే ఒకరోజు దేవుని దగ్గర నిలబడ్డప్పుడు నీరసంగా ఏంటి అంటే ఏం లేదు, ఆత్మీయతలో సరైన ఉద్యోగం లేదు, సరి చేసుకోలేదు. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. కత్తిని పరీక్షిస్తున్నాడు. ఒక కత్తి తెగకపోయేసరికి పరీక్షిస్తున్నాడు. షార్ప్ చేసి వల్ల
ఈరోజు కూడా క్రైస్తవులు తమను తాము పరీక్షించుకుంటే అది అతన్ని బట్టి ఇతరులను బట్టి కాక తనను బట్టి ముందు అతిశయం కలుగుతుంది. అది దేవునికి నచ్చుతుంది. అట్టి జీవన విధానంలో మనం కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి స్థితిలో మనం అందరం కూడా దేవుని యొక్క చిత్తాన్ని, ప్రభుకి ఇష్టమైన దాన్ని, సమస్తములో ఏది నచ్చినదో అది దేవునికి నచ్చిన దాన్ని సమస్తమును పరీక్షించి ఏదైనా చేయమంటే అర్థం ఏంటంటే వాటిలో మంచిది మనం తీసుకుంటాం, ప్రయత్నం చేయాలి. అర్థమవుతుంది. దేవుని మార్గం అన్నింటిలో దీనికి చెప్పవలసిన ఉదాహరణలు చాలా ఉన్నాయి, కానీ ఉదాహరణలు చెప్పడానికి సమయం కాదు కనుక దేవుని మార్గం అన్నింటిలో దీనికి ఆశీర్వదించారు. ఆరాధన క్రమంలో